నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, లేకపోతే ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ముందుగా క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోయిద్ది, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా టెస్టిస్లోనే ఉంటా, ఆ ప్రోస్టేట్లో ఉంటా, ఆ ప్రోస్టేట్లో ఉన్న ఈ ప్రోస్టేట్ పార్ట్లో వచ్చిన ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయినా ఈ ప్రోస్టేట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండదు, కానీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా సరే ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా ఈ ప్రోస్టేట్ పార్ట్లో ఉండటం వల్ల వచ్చే ఒక ప్రాబ్లమ్నే క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. దాన్నే సిపిపిఎస్ అని కూడా అంటారు, అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. సో ఎవరిలో అయితే ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో సాధారణంగా కనపడే లక్షణాలు ఏమిటి అని అంటే, ఫస్ట్గా వచ్చేసి ఈ పెల్విక్ రీజియన్లో పెయిన్ ఉండటం అనమాట. అంటే ఈ టెస్టిస్ కింద పెల్విక్ రీజియన్లో కంటిన్యూస్గా పెయిన్ ఉండటము,